వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. మనకి దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అవి 4 కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఏదేంటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెంటెన్స్ అంటే పూర్తి అర్థాన్నిచ్చే పదాల సముదాయం. ఏదైనా ఒక పదాల సముదాయం అనేది పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సెంటెన్సెస్ అంటారు. ఈ సెంటెన్సెస్లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి సబ్జెక్టు, 2 ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇందులో బర్డ్స్ ఏదైతే బర్డ్స్ ఉందో అది సబ్జెక్ట్ అవుతుంది. ఫ్లై ఇన్ ద స్కై అనేటువంటిది మనకి ప్రెడికేట్ అవుతుంది. ఈ రెండిట్లో కలిపి ఒక సెంటెన్స్ ఏర్పడితే దాన్ని సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, మనకి మెయిన్లీ 4 టైప్స్గా ఉంటాయి. ఒకటి చూడండి, డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపెరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, లాస్ట్ వన్ వచ్చి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్నే మనం అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా ఏదైనా ఫ్యాక్ట్స్ చెప్పడం, ఒపీనియన్ చెప్పడం, థింగ్స్ వీటన్నిటిని చెప్పడాన్ని డిక్లరేటివ్ లేదా అసెర్టివ్ అంటాం. చూడండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్యాక్ట్స్ చెప్తే దాన్ని డిక్లరేటివ్ అంటాం. ఇందులో మళ్ళీ 2 టైప్స్గా ఉంటాయి. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ 2 టైప్స్. ఒకటి ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చి ఇన్ ఏ విలేజ్, హీ డస్ నాట్ లివ్స్ ఇన్ ఏ విలేజ్. ఇది పాజిటివ్ సెన్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఇది నెగిటివ్ సెన్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దీన్ని డిక్లరేటివ్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అడ్వైజ్, అలాగే ఎక్స్ప్రెస్, కమాండ్స్, ఆర్డర్స్, డైరెక్షన్స్ అండ్ రిక్వెస్ట్, ఇటువంటి అన్ని వాక్యాలని కూడా మనం ఏమంటాం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అలాగే ఈ వాక్యాలు ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. చూడండి, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇవి అడ్వైజులు చేయడం, వీటిని కూడా ఇంపరేటివ్ అంటాం. వీటిలో ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే అనమాట. నెక్స్ట్ వచ్చేటడికి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ అంటే మనకి ఏదైనా ప్రశ్నలు అడగడం, అలాగే క్వశ్చన్లు చేయడం, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నిటిలో కూడా ఇందులోకి వస్తాం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏదైనా ఒక ప్లెజర్, సారో, సర్ప్రైజ్, అలాగే ఏదైనా ఒక యాంగర్, ఫీలింగ్, ఇటువంటివన్నీ కూడా చెప్పడాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చి మనం ఇలా ఈ గుర్తుతో మనం ఐడెంటిఫై చేయడం, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం దీన్ని. దీంతో ఐడెంటిఫై చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చి వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఒక సర్ప్రైజ్ని తెలియజేయడం.